వెల్కమ్ టు పాయింట్ మీడియా. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, డాక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. మైథలాజికల్ కాన్సెప్ట్ తో పూర్తి భిన్నంగా ఈ సినిమా రూపొందుతోంది. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ తెగ ఆకట్టుకుంటోంది. విజువల్స్ హై క్వాలిటీతో అద్భుతంగా ఉన్నాయి. అయితే ఫిల్మ్ యూనిట్ తాజాగా మీడియాతో ఇంటరాక్షన్ నిర్వహించింది. ఈ సమయంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు తేజ సజ్జా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి ఆ కౌంటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో క్యాన్వాస్ చూస్తే చాలా పెద్ద క్యాన్వాస్ ఉంది. అవును సార్. ఆ క్యాన్వాస్లో మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కి దాటిన క్యాన్వాస్ అనిపించడం ఏమైనా ఉందంటారా? నేను చెప్తా, మరి మీరేమనుకోకూడదు. ఓకే. అంటే సార్, ఎవరైనా దీన్ని మరోలాగా అనుకోకండి. నేను చాలా విత్ అల్టిమేట్ ఒబీడియన్స్తో చెప్తున్నా. ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎవరైనా అలాగే ఎవరైనా వచ్చారనుకోండి సార్, వాళ్ళ ఫస్ట్ సినిమాలకి ఇంతకంటే పెద్ద సినిమాలు చేశారనుకోండి, మీరు ఎవరు ఈ క్వశ్చన్ అడగట్లా. మీరు నాలాంటాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఎన్ని సినిమాలు చేసిన పెద్దయ్యాక మళ్ళీ ఓబేబీలో క్యారెక్టర్లు చేసుకుని ఎంతో సినిమా చేసి బయట డైరెక్టర్లతో సినిమాలు చేసుకుని వచ్చి ఏదో మౌంట్ చేసుకుని కింద మీద పడి చేసి కష్టపడి ఓన్లీ ఒకటే అండి, ఇక్కడ బతకాలి అనే కష్టపడి సినిమా చేస్తే మీరు అదేదో చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది. సరిపోతారా అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లేదు సార్. వాళ్ళు నేను ఒకటే అని కూడా నేను అనట్లా. వాళ్ళందరికీ ఆ అవకాశం వచ్చింది. అలాగే నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది సార్. అంటే సార్ మీరు మధ్యలో ఆపకూడదు. అయితే నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఒకటి సినిమా నాకేమిచ్చింది అనేది అందరికీ కనిపిస్తుంది సార్. సినిమాకి నేనేమి ఇచ్చాను అనేది నాకు డైరెక్టర్కి తెలుసు సార్. సో నేను నా 100% ఎఫర్ట్ పెట్టా. అందువల్లే ఆ సినిమా నాకు వచ్చిందేమో. నేను 100% ఎఫర్ట్ పెట్టినందువల్ల, నేను ఉండటం వల్లే మీరు సర్ప్రైజ్ అయ్యారేమో ఈ సినిమా కంటెంట్ చూసి. సో నేను అనుకోవటం ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు సార్. దీన్ని అయిపోయిన సినిమా నా దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరండి. హనుమాన్ ట్రైలర్ రిలీజ్ తర్వాత మీడియాతో ఫిలిం టీమ్ ఇంటరాక్షన్లో భాగంగా హనుమాన్ సినిమా స్కేల్ చాలా పెద్దదని, కానీ హీరో మాత్రం సినిమా కన్నా చిన్నగా కనిపిస్తున్నారని ఓ ఫిలిం జర్నలిస్ట్ అడిగారు. దీంతో తేజ సజ్జా గట్టి కౌంటర్ ఇచ్చారు. పెద్ద స్టార్ల ఫ్యామిలీకి చెందిన రెండో జనరేషన్ నటులను ఎవ్వరూ ఇలా ప్రశ్నించరని అన్నారు. చిన్నప్పటి నుంచి పరిశ్రమలో ఉన్న తనలాంటి నటులను సరిపోతారా అని అడగటం చిన్న చూపు చూసినట్లే ఉంటుందంటూ కౌంటర్ ఇచ్చారు. అలా అని తాను ఆ స్టార్ కిడ్స్తో సమానమని భావించడం లేదని తేజ తెలిపారు. వాళ్ళందరికీ వేరే ఛాన్సులు వచ్చినట్లే తనకు హనుమాన్ సినిమా రూపంలో అవకాశం వచ్చిందని వెల్లడించారు. తెలుగు పరిశ్రమలో ఉండాలని కష్టపడి సినిమాలు చేస్తున్నట్లు తేజ తెలిపారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా తాజాగా ట్రైలర్తో మరిన్ని అంచనాలు పెరిగాయి. ట్రైలర్లో ఒక పల్లెటూరులో ఉండే తేజ సజ్జకు అసమాన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మరోవైపు ఓ విలన్ దేనికోసమో ఇలాంటి శక్తి సామర్థ్యాలు కావాలని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అతనికి హీరో గురించి తెలిసి ఇక్కడికి వచ్చి దాడి చేస్తాడు. ఆ సమయంలో హీరోని హనుమంతుడు ఎలా కాపాడాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనే మిగతా సినిమా. మరోవైపు ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. వానా ఫేమ్ వినయ్ రాయ్ విలన్ గా నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా హనుమాన్ మూవీ రూపొందుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ ఇలా అనేక కంట్రీస్ లో మొత్తం 11 భాషల్లో విడుదల కానుంది. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన